చాలా రోజుల తర్వాత మరి చక్కగా మరి మీ మధ్యలోనికి మీ జయమన్నగా వస్తున్నాను. ఒక చిన్న ప్రశ్న. భూమి మీద మొట్టమొదట మొర్రపెట్టిన వారు ఎవరు అనే ప్రశ్న మీకు నేను ఇస్తున్నాను. దాన్ని మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇకపోతే దేవుడు చేసే గొప్ప ప్రణాళిక ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే, ఆయన పరీక్షించడానికే ఎక్కువగా ఇష్టపడతాడు అనే విషయం మనకి చాలా అనుభవాలుగా వాక్యానుసారంగా మనకుంది. క్లియర్గా సెలవిచ్చాడు, మీరు శోధింపబడిన తరువాత సువర్ణముగా మారుతారు అని చెప్పాడు. చెప్పడమే కాదు, ఆ ప్రవచనాన్ని యోబు జీవితంలో నెరవేర్చాడు. మరి చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని కూడా ఆయన ఇహలోకములో శ్రమపరిచి పవిత్రపరుచుకుని అనేకుల కొరకు మరి చూస్తే సిలువ మరణానికి అప్పగించారు. ఇజ్రాయేలు జనాంగము వారిని దేవుడు బాగా పరీక్షించాడు. ఎంత గొప్పగా పరీక్షించాడు అంటే, దాదాపు 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశము అనేటువంటి భయంకరమైనటువంటి క్రూరుల క్రింద అనపబడ్డారు, బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు అంటే అది చాలా చాలా, నాకు తెలిసినంత వరకు చూస్తే 4 తరాలు, 4.5 తరాలు వారు దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. నాకు తెలిసినంత వరకు వారు అనేక సార్లు మొర్రపెట్టినప్పటికీ కూడా దేవుడు ఎందుకో వారిని విమోచించలేదు. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణము ఉన్నది. మోషే రావాలి, మోషే జన్మించాలి. మోషే 40 సంవత్సరాలు మరి ఐగుప్తు రాజరికములో ఉండాలి. 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో ఉన్న తన ప్రజల కొరకు దేవుడు ఇచ్చిన భారాన్ని అతడు స్వీకరించాలి. అప్పటికీ మోషే చెప్తాడు, నేను మాట మాంద్యము కలిగిన వాడను, అనగా నాకు మాట్లాడడానికి చేత కాదు, నాకు నెత్తి అంటాడు. దేవుడు అంటున్నాడు, మనుష్యునికి నోరిచ్చువాడు ఎవడు అంటే నేనే నోరిచ్చాను కనుక నువ్వు మాట్లాడాలి అంటే. దేవుడు ప్రణాళిక చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకముగా ఆయన టార్గెట్ చేసినప్పుడు, టార్గెట్ అంటే వాళ్ళు తప్పిపోయినప్పుడు 40 సంవత్సరాలు ఫిలిష్తీయులకి అప్పగించాడు. మనం చూస్తాం న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. బబులోను దేశానికి 70 సంవత్సరాలు ఇజ్రాయేల్ని అప్పగించాడు. మనం దానియేలు గ్రంథములో మనం చూస్తాం. అంటే దేవుడు ఒక స్పాన్ ని పెట్టాడు. ఒక స్పాన్ అంటే ఒక పీరియడ్ పెట్టాడు. ఇందులో నలిపి 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 శ్రేష్టమైన వారు ఆ శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, ఆ శ్రమలను అనుభవించినప్పుడు, ఆ శ్రమల ద్వారా దేవుణ్ణి స్తుతించినప్పుడు క్లియర్గా చెప్పాడు. అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానమే మనం చూస్తాం. ఆది కాండంలో చెప్తాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, పోషిస్తాడు అని చెప్తాడు. అదే వాగ్దానాన్ని ఐగుప్తులో నెరవేర్చాడు. ఐగుప్తు తర్వాత 40 సంవత్సరాల అరణ్య ప్రయాణములో నెరవేర్చాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణము తర్వాత కానాను దేశంలో నెరవేర్చాడు. అందుకని దావీదు ఒక మాట చెప్తాడు, 37వ కీర్తనలో చెప్తాడు ఆయన, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, యవనస్తుడిగా ఉన్నాను, నీతిమంతుడు విడవబడ్డం కానీ వారి సంతానం వారు భిక్షమెత్తడం కానీ నేను ఇంతవరకు చూడలేదు అంటారు. చూసారా? అంటే దేవుడు ఈ రోజున చూసినట్లయితే చాలా మంది విశ్వాసుల జీవితాల్లో చాలా శ్రమలు, టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. టాలెంటెడ్ పర్సన్స్ లేరంటారా? పాస్టర్స్ విలేజెస్ లో, రిమోట్ ఏరియాలో, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేనటువంటి ప్రాంతాల్లో, కొండల్లో, లోయల్లో వారికి అద్భుతమైన థియాలజీ తెలుసు, చక్కనైన వాక్య పరిచర్య చేయగలరు, అద్భుతంగా ప్రజెంట్ చేయగలరు. కానీ ఆ లోయల్లో, ఆ కొండల్లో సెల్ ఫోన్ సిగ్నల్ దొరకకుండా, వస్తువులు లేకుండా, మంచినీళ్ళ సదుపాయం కూడా ఉండదు. అక్కడ ఏటి నీళ్లు తాగాలి, చెరువు నీళ్లు తాగి బతకాలి. దేవుని సేవ చేస్తూ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సరైన భోజనం దొరకదు, సరైన వసతులు ఉండదు, కరెంటు ఉండదు. కొన్ని ప్రాంతాలకైతే ఉదయం నుంచి మధ్యాహ్నం 2-4 గంటల వరకు కరెంట్ ఉండదు. తర్వాత 4 నుంచి రాత్రి 10 వరకే ఉంటారు. తర్వాత తీసేస్తారు మళ్ళా.
ఇవన్నీ శ్రమ పడుతూ వారు అనుకోవచ్చు, అయ్యా ఇంత టాలెంట్ ఇచ్చావు, చూస్తే మరి 40 మంది 30 మంది 20 మంది 10 మంది గుంపునిచ్చావు, ఏ టాలెంట్ లేకుండా బుర్రకథలు చెప్పుకునేవారు లక్షల మందికి సేవకులుగా ఉన్నారు, బుర్రకథలు చెప్పుకుంటారు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, కానీ వారికి లక్షల మంది సంఘం ఉంటుంది, సత్యాన్ని బోధించలేరు, ఖండించలేరు. తిమోతికి చెప్తాడు పౌలు, నీవు సత్యమందు శిక్ష చేయాలి, సత్యమందు ఖండించాలి, సత్యమందు బుద్ధి చెప్పాలి అని క్లియర్గా చెప్తాడు. ఈ రోజుల్లో బుద్ధి చెప్పే సేవకులు, ఖండించే సేవకులు ఎవరూ లేరు, అందరూ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్న సేవకులు. ఈరోజు నువ్వు నలపబడుతున్నటువంటి విశ్వాసమైతే, శ్రమ పడుతున్న విశ్వాసమైతే, కష్టాల్లో ఉన్నటువంటి విశ్వాసమైతే, నువ్వు పరీక్షింపబడుతున్న విశ్వాసిగా ఉన్నావు. ఒకరోజు ఇజ్రాయేల్కి, అయ్యా 430 సంవత్సరాల తర్వాత మాకు దేవుని కృప వస్తుందా అంటే కాదు, కానీ తప్పకుండా నీ మీద దేవుని ప్రణాళిక ఉంది, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం ఉంది. ఈ ఆశీర్వదించినటువంటి ఈ సమయంలో, పోరాట సమయంలో, ఈ కష్ట సమయంలో, ఈ ఇబ్బంది సమయంలో చాలా మంది ఆత్మీయులు మనల్ని గాయపరుస్తూ ఉంటారు. ఆత్మీయులే అని చెప్పలేము, మనల్ని ప్రేమించే వారు కూడా మనల్ని గాయపరుస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మాటల చేత. కొంతమంది అంటారు, నేను అందుకే అందరూ విడిచి వెళ్ళిపోయారు, నువ్వు ఒంటరి వాడిగా ఉంటే, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతే. యెషయా గ్రంథంలో చెప్తాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. అంటే అగును అనేది ఫ్యూచర్ అన్నమాట. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, అవును, నీ మాట నచ్చక, నీ ప్రవర్తన నచ్చక, నీ ప్రవర్తించే తీరు నచ్చక, లేకపోతే దేవునికి నువ్వు దగ్గరగా ఉండటం, సూటిగా ఉండటం, ముక్కుసూటిగా ఉండటం నచ్చక చాలా మంది నీ జీవితం నుంచి వెళ్ళిపోవచ్చు. అనేకులు నిన్ను వెలివేయవచ్చు, నీ సొంత వారు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, నీ ప్రాణ స్నేహితులు విడిచి వెళ్ళిపోవచ్చు, నిన్ను ఒంటరి చేసేవచ్చు, ఒంటరిగా ఉండొచ్చు. యాకోబు ఏం సంపాదించాడు? 1000 గొర్రెలు, 1000 గాడిదలు, 1000 ఒంటెలు, 1000 మేకలు సంపాదించి తన అన్న అయిన యోసేపును ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు, యాసావును వెళ్తున్నప్పుడు ఈ 1000 గొర్రెలను పనివాళ్ళని ముందుగా పంపించేస్తాడు. నా అన్న కనబడితే అతనికి ఇచ్చేయండి. ఎవరు పంపించారంటే నీ దాసుడైన యాకోబు పంపించారని చెప్పండి. ప్రాణ భయముతో ఒక్కడే ఉండిపోతాడు. పరలోకపు గవిని దగ్గర, బేతేలు అనే ప్రాంతము దగ్గర ఉండిపోయి ఒంటరిగా ఉండి పోరాడతాడు రాత్రి. ఎలా పోరాడతాడో తెలుసా? దేవదూత కనిపించినప్పుడు అతని కాలుని పట్టుకుని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అంటాడు. ఆశీర్వదిస్తాను. ఒక ప్రార్థన చేసిన వెంటనే ఆశీర్వాదం రాదు, ఆ ప్రార్థనలో పోరాటం కూడా ఉండాలి. జీవిస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదం రాదు, ఆ జీవితంలో పోరాటం ఉండాలి. మందిరానికి వెళ్తున్నప్పుడు ఆశీర్వాదం రాదు, ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు నీ పోరాటం ఉండాలి. యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత తన తొడగూటి మీద గట్టిగా తన్నప్పుడు తొడగూటి వసిలిపోయింది, నరము తెగిపోయింది, వేలాడుతూ ఉంది. అంటే ఇట్స్ పెయిన్ఫుల్. నువ్వు ఆశీర్వాదంలోనికి రావాలంటే పెయిన్ అనుభవించాలి. ఆ తర్వాత యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. యాకోబు అంటే సింగిల్ డిజిట్, ఇజ్రాయేలు అంటే అనేక జనములకి నువ్వు తండ్రిగా మారుస్తావు. అనేకులు నీ ద్వారా ఆశీర్వదింపబడతారు. 12 ట్రైబ్స్ అనే ప్రత్యేకమైన జనాంగాన్ని నేను నీ కొరకు, నీ ద్వారా సృష్టిస్తానని దేవుడు చెప్పాడు. ఒక పోరాటము, ఒక పెయిన్ ఎప్పుడో తెలుసా? నువ్వు ఒంటరిగా అయిపోయినప్పుడే. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో చెప్పిన మాట, నువ్వు తండ్రి ఇంటిని విడిచాలి, నీ దేశాన్ని విడవాలి, నీ ఊరిని విడవాలి, నీ వారిని విడవాలి, ఒంటరిగా నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. ఒంటరిగా నీ ప్రయాణం స్టార్ట్. చాలా మంది అంటారు, నిన్ను అందరూ విడిచిపెట్టారు. అవసరం లేదు. బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, ఇహలోక సంబంధమైనటువంటి వారందరూ నిన్ను విడిచిపెడితే దాని అర్థం ఏమిటి అంటే, దేవుడు నిన్ను పట్టుకున్నాడు అని అర్థము, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అర్థము. దేవుడు ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేస్తాడు, ఎన్నిక లేని నిన్ను బలమైన జనాంగంగా చేస్తాడు అనేది ఫ్యూచర్. ఇప్పుడు నువ్వు కష్టం అనుభవిస్తున్నావు, శ్రమ అనుభవిస్తున్నావు, ఇబ్బంది అనుభవిస్తున్నావు, బాధను అనుభవిస్తున్నావు, దుఃఖం అనుభవిస్తున్నావు, లేవును అనుభవిస్తున్నావు, పర్వాలేదు. కానీ ఇందులో పోరాటాన్ని మాత్రం మర్చిపోవద్దు, పోరాటాన్ని మాత్రం విడిచిపెట్టద్దు, పోరాటాన్ని మాత్రం నువ్వు ఎన్నడూ కూడా నీ మనసులో నుంచి తీసేయవద్దు. పోరాడు. యాకోబు వలె పోరాడు, అబ్రహాం వలె పోరాడు. ఎబ్బేలు చెప్తా ఉన్నాడు కదా, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అంటాడు. ఏంటంటాడు? నువ్వు నిశ్చయముగా నా ఆశీర్వదించాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు. అబ్రహాము పోరాడు శ్రమల ద్వారా,
కష్టాల ద్వారా, కన్నీటి ద్వారా యాకోబు పోరాడు, ఇస్సాకు పోరాడు, ఇశ్రాయేలు పోరాడింది. పోరాటము తర్వాతే వారు జయాన్ని చూశారు. పెయిన్ తర్వాత జయాన్ని చూశారు. దుఃఖము తర్వాత కన్నీళ్లు మింగారు. ఆకలి దప్పుల చేత అరణ్యంలో అలిసిపోయిన తర్వాత కాలాన్ని చూశారు. ఈరోజు నువ్వు శ్రమ పడుతూ ఉన్నావంటే, ఒంటరిగా మిగిలావంటే, నీ కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. విస్తారమైన జనాంగం నీ కొరకు రాబోతూ ఉన్నారు. అందుకనే యెషయా గ్రంథంలో చెప్తాడు, నీ వెనుకని జల్లను నీవు పిలిచెదువు, నిన్నెరుగున జల్లు యెహోవా నిన్ను మహిమపరచగా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదని యెషయా గ్రంథం 55:3, 4, 5 వచనాల్లో చెప్తాడు. జనములకు రాజుగా అతను నియమించారు. అంటే నువ్వు ఎప్పుడైతే శ్రమలో ఉన్నావో, ఎప్పుడైతే కష్టంలో ఉన్నావో, ఎప్పుడైతే బాధలో ఉన్నావో, ఎప్పుడైతే అప్పుల్లో ఉన్నావో, ఎప్పుడైతే నలపబడతా ఉన్నావో, ఎప్పుడైతే ఒంటరివాడు అయిపోతున్నావో, దేవుడు నీకు దగ్గరగా ఉండి నీకేదో నేర్పిస్తూ నిన్ను దీవించడానికి మార్గాలు సరళం చేస్తున్నాడనే విషయం నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు నీకు పోరాటం స్టార్ట్ అవుతుంది. ఆత్మతో ప్రార్థన చేయడము, ఆత్మతో పరిశీలించుకోవడము నీకు జరుగుతుంది. ఏదో ఒక రోజున నీవు ఆశీర్వదింపబడటం ఆరంభమవుతుంది. నీ చిగురు మొలకెత్తడం ఆరంభమవుతుంది. చిగురు మొలకెత్తిన వెంటనే ఆగిపోదు. అది మొక్కగా, చెట్టుగా, వృక్షంగా మారుతుంది. అలా నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రభు సేవలో నీ ప్రిన్స్. గాడ్ బ్లెస్ యూ.